మనువాద సంఘాలు రాజకీయ నాయకులు మాలలను అణచివేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని మాల మహానాడు దీన్ని గమనిస్తుందని త్వరలో వారందరికీ తగిన గుణపాఠం చెప్పే రోజు వస్తుందని దుబ్బాక అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కాల్వలింగం పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్లు అన్నారు. అన్నదమ్ముల వలె కలిసి ఉన్న మాలమాదిగల మధ్య రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకోవడానికి ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చాయని మండిపడ్డారు. ఉభయ సభల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలుపుతూ అన్ని రాజకీయ పార్టీలు తీర్మానం చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రాజకీయ పార్టీల వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గాని వేరే ఇతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో గాని ఇప్పటి వరకు వర్గీకరణను ఆమోదిస్తూ తీర్మానాలు చేయలేదన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యుత్సాహం చూపిస్తూ రాజకీయ పార్టీలు తీర్మానం చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఎవరు ఎక్కువ ఉన్నారు ఒకసారి రాజకీయ పార్టీలు సర్వే చేయాలని డిమాండ్ చేశారు. కేవలం మాలలను అణచివేయాలనే కుట్రతోనే వర్గీకరణ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని ఆరోపించారు. మాలలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం చేస్తామని, అన్ని పార్టీలకు మాలల ఐక్యత ఎంత ఉందో చూపిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ సభ్యుడు ఆశ స్వామి, ఆశ చిన్నముత్యం, సురేష్, కరుణాకర్లతో పాటు అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు. అధికార పార్టీతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు ఆమోదం తెలిపినాయి. ఈ ఆమోదాన్ని మేము మాలమానాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఏ ప్రాంతంలో కానీ లేని విధంగా ఈరోజు అనువాద పార్టీలు కావచ్చు, అగ్రవర్ణ పార్టీలు కావచ్చు, మాలల అణచివేయడానికి కుట్రపడుతున్నాయి. ఈరోజు భారతదేశంలో మాలలు అన్ని రంగాల్లో విద్యాపరంగా ఎదిగి పాలకులుగా ఎదగాలన్న ఆలోచనతోని ఈరోజు ముందుకు సాగుతున్న క్రమంలో అనువాద పార్టీకి మనకిష్టమైన మాదిగానే వ్యక్తి అమ్ముడు పోయి ఈరోజు కలిసి ఉన్న దళితులను విడదీయడానికి ఏబిసిడి వర్గీకరణను ముందుకు తీసుకొచ్చి ఈరోజు మాలలను అణచిపెట్టడానికి, అణగదొక్కడానికి అనేక రకాల కుట్రలు ఈరోజు భారతదేశంలో రాజకీయ పార్టీలు అంతా ఉన్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర మాల మహానాడు పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలలో నిన్నటి రోజు అసెంబ్లీలో జరిగినటువంటి దళితుల తీర్మానం పట్ల తీవ్ర ఆగ్రహమైనటువంటి జ్వాలలు వెల్లువెత్తుతా ఉన్నాయి. ఈ పాలకులు కేవలం ఓట్ల దంద కోసమే ఈ రోజు మాదిగల మధ్య చిచ్చు పెట్టి ఈ వర్గీకరణ అనే అంశాన్ని బయటికి తీసుకురావడం జరిగింది. అందులో పాత్ర వహిస్తున్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, ఇటు మాల ఎమ్మెల్యేలే కావచ్చు, అటు వివిధ పార్టీల ఎమ్మెల్యేలు కావచ్చు, కేవలం ఒక వర్గాన్ని మాత్రమే చూస్తూ ఈ మాలల సామాజిక వర్గాన్ని అణిగి తొక్కి పెట్టడం చాలా బాధాకరమైన విషయం. మాలలు అనేటోళ్ళు అన్ని పార్టీలలో అందరం కూడా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఇద్దరిని రెండు కళ్ళ లెక్క చూడాలి. సుప్రీంకోర్టులో ఏదైతే అప్పీల్ జరుగుతూ ఉన్నదో ఈ మాలల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి చర్యలు ఏవైతున్నాయో దాని ప్రకారమే నడుచుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం.